సంఖ్యాకాండము 4వ అధ్యాయము 21 నుండి 28 వచనం వరకు ధ్యానించుకొని ప్రార్థనలకు వెళ్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను. గత వారంలో ఏం సెలవిచ్చాడో చూసాము. కహాతీయులు మొట్టమొదటిగా ఎవరండి? లేవి కుమారులు ఎవరు? ఎంతమంది? 3. ఎవరు వాళ్ళు? మెరారి, కహాతు, గెర్షోను. కాబట్టి ముందుగా ఎవరికి ఇచ్చాడు పరిచర్య? కహాతీయులకు ఇచ్చాడు. వారు దండు ప్రయాణమైనప్పుడు ఏం చేయాలంటే మందసాన్ని మోసుకుని వెళ్ళాలి. మందిరం లోపల కూడా సమీపించేది కూడా మిగిలిన చేసే పనులు కూడా వారికి అప్పగించాడు. తర్వాత రెండవది మనం చూసినప్పుడు ఇప్పుడు గెర్షోనీయులకు 22వ వచనంలో చెప్పేది ఏంటంటే, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనలో చేరువారందరినీ లెక్కింపవలెను. గెర్షోనీయులు వీరికి 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వయసు కలిగిన వారందరిని ఏం చేయాలంటే లెక్కించాలి. వీళ్ళు ఎక్కడ పని చేయాలి? ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలి. అందరూ కలిసి చేయాలి. పని చేయటయు మోతలు మోయటయు గెర్షోనీయుల సేవ. వీళ్ళ సేవ ఏంటి? పని చేయటయు మోతలు మోయటయు గెర్షోనీయుల సేవ. అవి ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళాలి. ఏది ప్రత్యక్షపు గుడారం. సో ఇవన్నీ కూడా వీరు చేయాలి. కాబట్టి దేవుని మందిరంలో ఏదైనా సేవ అన్నమాట. కొంతమంది ఏమనుకుంటారంటే బోధించేవారే గొప్ప అనుకుంటారు కదా, లేకపోతే వాయిద్యాలు వాయించేవారే గొప్ప అంటారు కొంతమంది. ఎందుకంటే ఇదంతా కనబడే పరిచర్య. దృశ్యమైన పరిచర్య ఉంది, అదృశ్యమైన పరిచర్య ఉందన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య ఏదైనప్పటికీ కూడా దాన్ని చేస్తే దాని విలువ దానికి ఉంటుంది. మనుషులు డీగ్రేడ్ చేసినట్టుగా దేవుడు చేయడు కదా. అయితే తక్కువ వాటిని చేసేవారినే దేవుడు మెచ్చుకుంటాడు. వారికే ఎక్కువ బహుమానం కూడా ఇస్తాడు అన్నమాట. ఎక్కువ చేసేవారు ఏమవుతుందంటే, మనుషులకి కనబడే పరిచర్య చేసేవారికి ఏమవుతుందంటే వారి బహుమానం ఇక్కడే పొందేస్తున్నారు. మనుషుల అభిమానం పొందుతున్నారు, మనుషుల పొగడ్తలు పొందుతున్నారు. సో వారి ద్వారా కొద్దిగా లాభం కూడా సంపాదించుకునే పరిస్థితులు ఉంటాయి కదా. కాబట్టి నిజంగా ఫలాపేక్ష లేకుండా నిజంగా దేవుని సేవ చేసినట్టుగా మనం అంతా కూడా చేస్తే, శ్రద్ధగా చేస్తే, ఇది అదని కాదు, ఏదైనా చేయొచ్చు. అందుకనే మన దగ్గర కూడా యవనస్తుల కొడుకులో యవనస్తులు నేర్చుకుంటున్నారు. ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు ఈ పరిచర్యలన్నీ మనకి ఇచ్చాడు. శనివారం యవనస్తులు ఏం చేస్తున్నారంటే గెర్షోనీయులు పని చేస్తున్నారు. క్లీనింగ్ వర్క్, తర్వాత ఇంకే వర్క్, బాత్రూమ్ క్లీనింగ్ వర్క్, లేకపోతే చెప్పుల స్టాండ్ క్లీనింగ్ వర్క్, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ధన్యులు అన్నమాట. ఓకేనా? అప్పుడు ఎవరు చేశారు? కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు. ఈ పనులన్నీ ఎవరు చేయాలి? ఇప్పుడు మనం చేయవచ్చు. ఓకే. ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 2. ఇంకొకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5. ఇంకొకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఈ 3 లేవీయులు అనుకుందాం, లేవి సంతానం అనుకుందాం. ఓకే అండి. సో ఎవరు కూడా దాచిపెట్టడానికి వీలు లేదు. అన్నీ కూడా చేయాలి దేవుని సేవ. ఎందుకంటే ఈ లోకంలో జీవించడానికి, ఈ లోకంలో సంపాదించుకోవటానికి కష్టపడాలి, పని చేస్తాం. అది అంతవరకు ఉంది.
అయితే నిత్యత్వంలో ధనాన్ని సమకూర్చుకోవటానికి మనం ఏం చేయాలండి? భూలోకంలోనే పరలోకం కొరకు కూడా పనిచేయాలి. రక్షణ అనేది ఉచితం. క్రీస్తు యేసు మరణ పునరుద్ధానాల విశ్వాసం ఉంచి క్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొందాం. సో కాబట్టి మనకేమొచ్చింది? ఆత్మ రక్షణ వచ్చింది. దేని నుంచి రక్షింపబడింది? నరకం నుంచి రక్షింపబడింది. ఎక్కడికి వెళ్తాం మనం? క్రీస్తు యేసు యొక్క నిత్య రాజ్యానికి వెళ్తాం. అయితే ఆ రాజ్యంలో బహుమానాలు పొందాలి అంటే, దేవుని యొక్క ఘనత, మెప్పు, మహిమ పొందాలి అంటే, అధికమైన మహిమ పొందాలి అంటే ఏం చేయాలి? లోకంలో పని చేయాలి, పరిచర్య చేయాలి. దేవుడిచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనం చేయాలి. ఓకే, ఇప్పుడు బాత్రూమ్ కడగడానికి సామర్థ్యం కావాలా? ఇక్కడ ఈ ఫ్లోర్ క్లీన్ చేయడానికి కావాలా? బూజు దులపడానికి సామర్థ్యం కావాలి. ఎవరైనా కూడా చేయొచ్చు. అయితే కొంతమంది చేయరు. ఎందుకు చేయరు? నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా సద్యోగం ఏంటి? సరే, మంచిది. వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఇదంతా ఎందుకంటే దీనత్వం కొరకు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఏం పని చెప్పాడు? మొదట ప్రీచింగ్ ఇచ్చాడా? దెయ్యాలను వెళ్ళగొట్టని పంపితే ఒక ఆయన వచ్చి కంప్లైంట్ చేస్తాడు, మీ శిష్యులు ప్రార్థన చేశారు కానీ దెయ్యము పోలే, నా కుమారుడు బాగుపడలే. అయితే ఆయన వచ్చేటప్పుడు నీ వలన ఏమన్నా అయితే అంటే యేసు ప్రభు మీద కూడా డౌట్ పడుతున్నాడు. ఎవరిని బట్టి? శిష్యులు చేయలేకపోయారు, ఇంకా గురువు ఏమాత్రం చేస్తాడని ఆయనకి డౌట్ వచ్చేసి వస్తే యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు సామాన్యమైన జ్ఞానం కాదు కదా, సమస్తం ఎరిగిన వాడు కదా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. ఒకవేళ శిష్యులు చెయ్యాలన్నా నా పేరిట చేయాలి. నా పేరిట చేస్తేనే దయ్యం పోతుంది. ఏదైనా మేలు పొందాలి అంటే దైవ చిత్తానుసారంగా నా పేరిట చెయ్యాలి. ఓకే, అయితే ఆ పేరు ధరించిన ఆయనే డైరెక్ట్గా చేస్తే ఇంకేమవుతుందండి? పేరు కాదు, ఇప్పుడు మనం యేసు నామంలో చేస్తున్నాం, ఆయనే చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను చేస్తున్నాను, లేదా మీరు చేస్తున్నారు, మనం అందరం చేస్తున్నాం. లేదు ఎవరైనా నేరుగా ఆయన దగ్గరికి వస్తే ఆయనే చేస్తే ఇంకా ఫటాఫట్ కదా. అలాగే ఎన్ని చేశాడు? నేరుగా ఆయన ఉన్నప్పుడంతా నేరుగా వచ్చిన వాళ్ళు. శిష్యులు చాలా తక్కువ చేశారు. శిష్యులు అపోస్తలుగా మారిన తర్వాత, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అప్పుడు అపోస్తలు కూడా చేయగలిగారు. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచేవాడు నా వంటి క్రియలు, నాకంటే కూడా ఎక్కువ క్రియలు చేస్తానని చెప్పాడు. రిఫరెన్స్ కావాలా? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము చూడండి, 12 చదవండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు నువ్వు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక ఫిజికల్గా నేను ఉండట్లేదు, కానీ స్పిరిట్ ఆత్మరూపంలో ఉంటాను, మీలో ఉంటా, మీతో ఉంటా. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడును. అంటే మన శరీరంతో మన సొంతంగా మనం ఏం చేయలేదు, కానీ ఆత్మ ద్వారా ఏం చేస్తాం? కాబట్టి ఎటువంటి క్రియలు చేస్తాడంట? వాటికంటే మరి గొప్పవి చేయనని మీరుతో నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు చేయను, వాటికంటే గొప్పవి కూడా యేసుప్రభు చేసినటువంటి క్రియలు చేస్తారు. ఇంకేం చేస్తారండి? వాటికంటే గొప్ప ఏంటవి? ఇప్పుడు యేసుప్రభు ఉన్నప్పుడు అన్ని ఫిజికల్ అద్భుతాలు చేశాడు కదా, దృశ్యమైనవి, ప్రకృతి సంబంధమైనవి ఎక్కువగా చేశాడు. నీళ్ళని
ద్రాక్షారసంగా మార్చాడు. అది మొట్టమొదటి సూచక్రియ. ఓకే అండి. తర్వాత 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పెట్టాడు. మూడోది, శరీర విషయంలో చనిపోయిన లాజర్ను తిరిగి లేపాడు. సో వీటన్నిటి ద్వారా ఆయన దివ్యమైన శక్తి ఏంటో రుజువు చేసుకుంటూ వచ్చాడు అన్నమాట. ఇప్పుడేమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసినటువంటి క్రియలు వాటికంటే కూడా గొప్ప క్రియలు. ఇప్పుడు ఇది ఎవరి గురించి చెప్పాడంటే, సేవ చేసేవారి గురించి చెప్పాడు. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే అప్పుడు అపోస్తలుల విషయంలో చెప్పాడు. అంటే ఇప్పుడు సంఘం అంతా కూడా చెయ్యాలి, తప్పేం లేదు. ఓకే, మనం అందరం కూడా చేయగలం. విశ్వసించిన వారిని పెట్టాడు. లేకపోతే గెర్షోనీయులు, లేకపోతే ఇంకేంటి కాహతీయులు, మెరారీలు అని లేదు, వీళ్ళు వాళ్ళని లేదు, విశ్వాసం ఉంచాలి. సో కాబట్టి పేతురు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగ సంహరించారో, ఆయన ఎవరు అనే విషయాలని చెప్పినప్పుడు ఎంతమంది మారుమనసు పొందారు? 3,000 మంది హృదయంలో నడుచుకుని విశ్వసించి, మారుమనసు పొంది విశ్వసించి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మని వరాన్ని పొంది లోకము నుండి వేరయ్యే వారు ఏం చేశారు? పేతురు అపోస్తలు విధించిన సంఘ క్రమంలో నడుచుకున్నారు. అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఎన్ని రోజులు? మనం ఒక రోజు వస్తే కష్టపడుతుంది కదా. ఒక నెల కరెక్ట్గా వస్తే మళ్ళీ మనం మర్చిపోతాం. మా దగ్గర ఏముండదు, నిలకడ. కాబట్టి ఏం చేయాలి? ఏమీ శరీర బలహీనత. యేసుప్రభువుని అడగాలి, నీ వాక్యం ఎలా చెప్తుంది నిలకడగా ఉండమని, ఎడతెక్కకుండా ఉండమని. అలాగే నేను చేయలేకపోతున్నాను, నాకు సామర్థ్యం దయచేయకపోవాలి కదా. దేవుడు ఇవ్వలేదు కాబట్టి నేను చేయను అనుకోడు. నువ్వు అడగాలి. ఏమిటి కొరకు అడగాలి? రోగం వచ్చిందనుకో వెంటనే అడుగుతాం, లేకపోతే ఆర్థిక సమస్యలు వచ్చినానుకో వెంటనే అడుగుతాం. సో దానివల్ల దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? నీకు నీ స్వార్థ జీవితం, నీ స్వార్థం ఏమవుతుంది? తీరుతుంది. ఓకే, నీ అవసరం తీరుతుంది. సో దేవుని అవసరం ఏంటి? అన్న ప్రార్థన చేసింది తన స్వార్థం కొరకు. విన్నాడా? ఒక కుమారుని ఇయ్యి నీకు అప్పగిస్తానన్నప్పుడు ఇది తీర్చు. ఆ ప్రార్థన అంగీకరించు. అటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి. దేవుని మహింపరిచేవి, దేవుని క్రియలు జరిగించేవి, అటువంటి సామర్థ్యత మనకి ఇవ్వాలని. మనం అలాగా కొనసాగలేనప్పుడు కొనసాగుతున్న వారు కూడా ఆటంకాలు రాకుండా ఉండాలని ప్రార్థించాలి. నేను కూడా చేస్తూ ఉంటాను కదండి. మీకు వచ్చే అనారోగ్య పరిస్థితిని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి వారు దేవుని సన్నిధికి దూరం కాకున్నట్లు, నేను సేవించకుండా, యాజక ధర్మం జరిగించకుండా ఉండకున్నట్లు, వారికి ఇచ్చిన తలాంతులు, వరాలు వారు వినియోగించుకున్నట్లు, పరలోకంలో బహుమానం పొందినంతగా వారేం చేయాలి? ప్రయాసపడినట్టుగా చేయాలి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఓకే, పేతురు అంటాడు మత్తయి సువార్త 16లో, తీనవసరం లేదు, ఏమంటాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అంటాడు కదా. అయితే ఈ పేతురు అంటాడు, మిగిలిన శిష్యులు పేతురు అంటాడు, వాళ్ళందరితో కలిసి ఏమంటాడంటే, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా. నువ్వు పిలిచిన వెంటనే వాళ్ళు వదిలేసాం, తల్లిదండ్రులు వదిలేసాం, ఇల్లు ఒళ్ళు అన్నీ వదిలేసాం, నేను వెంబడిస్తున్నాం. అయితే మాకు వచ్చే లాభం ఏంటి అంటాడు. నా నిమిత్తం ఎవరైనా నువ్వు చెప్పినంత త్యాగం చేస్తే యహమందు 100 రెట్లు, పరమందు నిత్యం, అంటే నిత్య ఘనత అన్నమాట, అది పొందుతారని చెప్పారు. అందుకని ఇశ్రాయేలు 12 గోత్రాలకి సింహాసనాసీనులై వారికి తీర్పు తీరుస్తారంట. నమ్మరుగా చాలామంది వారికి తీర్పు తీరుస్తారు. ఎవరు? శిష్యులు చెప్పారు. కాబట్టి అలా. ఇంకేంటంటే పరిశుద్ధులు మీరు కూడా దేవదూతలకు తీర్పు తీరుస్తారంట.
అట్లా దేవుడు ఏం చేస్తాడండి, మనకు కూడా బాధ్యతలు ఇస్తాడు. అయితే అందుకని ఇక్కడ కన్సర్న్ అనేది ఉండాలి, ఇక్కడ పట్టింపు అనేది ఉండాలి. వాక్యాన్ని నేర్చుకుని ఆ ప్రకారం చేశారండి. వీఆర్ ఎన్గ్రాస్డ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్ అన్నమాట. అవి ఉంటాయనుకోండి. ఈ రోజుల్లో స్పీడ్ యుగం అయిపోయింది, దినాలు అయిపోయినాయి. కాబట్టి మీరు కొద్దిగా చూసుకోవాలి. మ్యాక్సిమం ఈ లోకంలో తగ్గించుకునేది చూసుకోవాలన్నమాట. ఈ లోకంలో ఉన్న బర్డెన్స్ అన్నీ కూడా ఏం చేయాలి, తగ్గించుకోవాలి. వర్క్ ఇవన్నీ కూడా కదండి. ఇప్పుడు దిలీప్ ఉన్నాడు, ఆయన కూడా ఉంది రెస్పాన్సిబుల్. అమీర్పేటలో వర్క్ చేయాలి జాబ్, అక్కడి నుంచి ఏం చేయాలి, మీటింగ్ ఉంటే రావు. కొంతమంది అట్లా ఒక తీర్మానం అనేది చేసుకోవాలి. కొన్నిసార్లు ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులను బట్టి రాలేము. అయినప్పటికీ దేవుని సేవ మనకి ముఖ్యమైనది. అన్న కూడా ఏం చేసిందండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో 36వ వచనం 35వ వచనంలో తీనవసరం లేదు, ఏం చేసింది, 84 సంవత్సరములు విధవరాలై ఉండి ఏం చేసిందంటే దివారాత్రములు ఉపవాస ప్రార్థనలతో ప్రార్థన. ఎందుకండి, ఇశ్రాయేలు రక్షణ కొరకు. ఇశ్రాయేలు రక్షణ పొందాలంటే ఏం చేయాలి, యేసు ప్రభువు రావాలి. ఎలా రావాలి, గొర్రెపిల్లగా రావాలి, పాప పరిహారకుడిగా రావాలి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అని ఉంది కదా. సో ఆ కుమారుడు ఎందుకు వస్తాడు, రక్షించడానికి వస్తాడు. ఇమ్మానుయేలుగా వస్తాడు, మనుషులకి తోడుగా ఉంటాడు. కాబట్టి ఆమె మొదటి రాకడ కొరకు ప్రార్థన చేస్తాం, మనం రెండో రాకడ కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఏం నేర్పించాడు, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. వెంటనే ఏముందండి, ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే ఆయన దూషణ పాలు కాకూడదు. ఎవరండి, దేవుడు దూషణ పాలు కాకుండా ఉండాలంటే మనం అంతా మారుమనసు పొందాలి. ఓకే, మారుమనసు పొందిన వారు కూడా దూషణ పాలు చేస్తున్నారు, తప్పిపోతున్నారు. ఎందుకంటే యూదా ఇస్కరియోతులాగా ఉండేవారు చాలామంది ఉన్నారు, ధనాపేక్ష కలిగిన వారు చాలామంది ఉన్నారు. అదే ధనాపేక్షను కప్పి పెట్టుకునే స్వభావం ఉంది. అందుకనే పౌలు అంటాడు, అటువంటి స్వభావం మాకు లేదని అంటాడు. 1 తెస్సలోనికై 2:4 ఉంటుంది, తర్వాత చూసుకుందాం. ఓకే, సో కాబట్టి ఇలాగా పరిచర్య చేయాలి. కేవలం నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే అవుతుందా? ఈ రోజుల్లో ఈ గ్రహింపు, రక్షణ కలిగిన వారు కూడా ఈ పరిచర్య చేయడానికి, ఏదైనా పని చేయాలనే ఆసక్తి, అభిలాష కలిగిన వారు చాలా తక్కువ. నేను చూస్తాను, మీరు సండే భోజనాలు అయిన తర్వాత సిస్టర్స్ కొంతమంది ఆ గిన్నెలు తీసుకుని కడిగేస్తూ ఉంటారు భోజనాలు అయినప్పుడల్లా. అట్లా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ మైండ్ అనేది ఉండాలి. మనం దాసుల స్వరూపంలోకి రావాలి. ఇక్కడికి వచ్చేవారు, అప్పుడు రాకుమారులు అవుతాం, రాకుమార్తెలు అవుతాం. ఫస్ట్ ఇక్కడ ఏం కావాలి, ఎస్తేరు రాణి కాకముందు ఏమైంది కదా, సామాన్యంగా ఉంది. ఎప్పుడైతే దేవుని దయ పొందిందో, రాజుకి భార్య అయిందో, రాణి అయిందో, ఏమైంది ఇప్పుడు, షీ కుడ్ సేవ్ 8 lakhs ఆఫ్ జ్యూస్. 8 లక్షల యూదులను ఏం చేసిందండి. మనం ఎంతమందిని రక్షించాం, మనం ఎంతమందిని సేవ చేస్తున్నాం అనేది చూడాలి. సేవ చేసినా చేయకపోయినా దేవుడి పని. మన పని ఏంటండి, 8 లక్షలకి చెప్పాలంతే, 10 లక్షలకి చెప్పాలి. చెప్పామా 10 లక్షలకి? అట్లా ఉండాలి. కాబట్టి అలా మనం చేయాలి. అయితే దేవుడు క్రియ జరిగించుకునే మన పని ఏంటి, చెప్పింది చేయటం అంతే. ఓకే, దేవుని దయ వల్ల మేము కూడా 84 నుంచి చేస్తున్నాం, కంటిన్యూ అవుతుంది. దేవుడు బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కాబట్టి మెయిన్ సువార్త, తర్వాత సంఘ పరిచర్య, అట్లా ఇచ్చినవన్నీ కూడా ఎలా చేయాలి, మనం నమ్మకంగా చేయాలి. ఆనాడు శిష్యులు అట్లా చేశారు కాబట్టి ఏమైంది, కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరిందా లేదా?
నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా వంటి క్రియలు నాకంటే గొప్ప కార్యాలు చేశారు లేదా? ఇప్పుడు అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. ఈయన అవసరం లేదండి, తర్వాత చూసుకుందాం. నేను చెప్తాను, మీకు కూడా తెలుసు, అది తెలియదేమో కాదు, తెలిసిందే. అది కుంటుబాడు ఒక ఆయన దేవాలయం దగ్గర ఏం చేస్తాడని భిక్షం అడుక్కుంటా వేరే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతారు. వెళ్తే ఆయన అడుక్కుంటూ ఉంటాడు. పేతురు వెళ్ళి ఏమన్నాడు? మా దగ్గర వెండి బంగారాలు మా దగ్గర లేవయా, మా డబ్బులు మా దగ్గర లేవు. ఇప్పుడు సేవకుల దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర ఉంటుందా? నా దగ్గర ఉన్నంత డబ్బు మీ దగ్గర ఉందా? ఓకే చెప్తున్నా. ఓకే, అట్లా సేవకుడికి ఏమైపోయింది? డబ్బుతో సేవ చేస్తుంది. అట్లా చేయకూడదు. ఓకేనండి. ఏదో ఎమర్జెన్సీలో అది కూడా ఉంది. ఒకే రకమైన బోధ బైబిల్లో లేదు, అది కూడా ఉంది. విశ్వాసులు ఏం చేయాలంట? ఆనాటికి ఆహారం లేని వారికి, ఆనాటి వస్త్రం లేని వారికి, సహోదరులు ఏం చేయాలంటే హెల్ప్ చేయాలి. యేసుప్రభు చెప్పాడు, ఇది ఒకటే కాదు, ఇంకా ఆ విషయంలో కూడా సబ్జెక్ట్ వేరుగా ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ మనకు కలిగిన దాంతో సేవ చేయాలి. డబ్బుతో కూడా ఏం చేస్తాడు మనం? సేవ. ఇప్పుడు నాకు ఉందనుకో, నేనేం చేయాలి? దాన్ని పుచ్చుకొనిటి దానేమో, ఇచ్చడు దానేమో, ఇచ్చడు దాన్ని. మీరు నాకు ఇస్తారు, మీరు దాన్ని. నేను వేరే వాళ్ళకి ఇస్తాను, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాను? నేను వాళ్ళని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, ప్రోత్సహించడానికి. సంఘం కమర్షియల్ కాకున్నట్లు జాగ్రత్తగా చూడటం, ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనం చేయాలి. లేకపోతే ఏమవుతుంది? అట్లా. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధపడాలి. చేసినవి అట్లా ఏం చేశారండి? యేసునామంలో లేపి ఆయన్ని దేవుని స్తుతించేటట్టుగా చేశారు. అడుక్కునే స్థితి నుంచి మార్చేశారు. మనం కూడా ఆ స్థితిలోకి దేవుడు మనకు తీసుకొస్తాడు. అట్లా ఉండాలి. కాబట్టి డబ్బును నమ్ముకుంటే సేవ జరగదు. కాదు, యేసుప్రభుని నమ్ముకుంటే జరగదు. యేసుప్రభు తన శక్తినిచ్చి తన సన్నిధితోడు నుంచి జరిగించుకుంటాడు, జాగ్రత్తగా. సో కాబట్టి మళ్ళీ ఇక్కడికి వద్దాం, మనకు టైం సరిపోదు, అయిపోయింది. కనుక వీళ్ళు ఎవరి గురించి ధ్యానిస్తున్నప్పుడు గెర్షోను. వీళ్ళకి ఇచ్చిన పని ఏంటి? పని చేయట్లో చేయటి 24 వచ్చినాం కదా. పని చేయటియో మాతలు మాటియో ఇది ఇప్పుడు మనం చేయాలా వద్దా? చేయాలి. అది మొయ్యండి, అది మొయ్యాలి, ఇది మొయ్యాలంటే అది మొయ్యాలి. ఎవరు మోస్తారు మరి? ఓకేనా? మొయ్యడానికి రెడీనా? రైట్, వెరీ గుడ్. తర్వాత పని చేయటయు అయిపోయింది. వారు మందిరం యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైన సముద్ర వత్సల చర్మమయమైన పైకప్పు దేంతో ఉందండి? చర్మంతో చేయబడింది. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, ప్రాకారం అంటే బయట ఉండేది, కాంపౌండ్ వాళ్ళలాగా, మందిరం చుట్టూను, బలిపీఠం చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను, వాటి త్రాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ, వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచు పని చేయొచ్చునా? ఓకే, మోయిచు పని చేయొచ్చు. మొయ్యాలి, పని చేయాలి. తీయాలంటే తీయాలి, వేయాలంటే వేయాలి. ఏమేమో ఇక్కడ పర్టికులర్గా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా మనం కూడా దేవుని మందిరంలో పరిచయం షేర్ చేసుకోవాలి. యాజక ధర్మం అనేది ఆరాధన, ప్రార్థన, వాక్యం అనేది, సువార్త చెప్పేది అనేది అది మ్యాండేటరీ, అందరికీ కూడా కంపల్సరీ. ఇది అందరికీ ఇచ్చిన పరిచయం. ఇది ఇంచుమించు కహాతీయుల పరిచర్య. ఏది? యాజక అంటే
ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం, సువార్త చెప్పటం ఎవరి పరిస్థితి ఇది? అది ముందు కోవలోకి వాళ్ళు వస్తారు. అయితే అక్కడ ఏజ్ లిమిట్ ఉంది, ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదు. అందుకనే రక్షణ పొందిన వారందరూ కూడా ఏం కావాలి? రేపు నుంచి మా సాత్విక అంటే నాకు 30 ఏళ్ళు లేవు అనుకున్నాడు. మరి బాప్తిజం ఎందుకు తీసుకున్నాం? బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి? రావాలి. తర్వాత మందిరం చుట్టూను బలిపీఠం చుట్టూను ఉండు. 5 అయిపోయిందా? గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయి వాటన్నిటినీ చేయు పని అంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవలెను. వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూసుకునే వలన వారికి ఆజ్ఞాపింపవలన. ప్రత్యక్ష గుడారంలో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పని చేయొచ్చు యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేయటానికి వీళ్ళు ఎవరు చెప్పినట్టు చేయాలి? సంఘ ఆరంభంలో అపోస్తలులు చెప్పినట్టే చేయాలి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేయటానికి లేదు. ఇప్పుడు కూడా అదే క్రమాన్ని మనం పాటించాలి. ఎప్పుడు చేయాలి? సంఘ నాయకత్వం చెప్పినప్పుడు చేయాలి. లేకపోతే ఏం చేయాలి? సంఘ నాయకులు కూడా శరీరానుసారంగా చేయటానికి, దైవ చిత్తానుసారంగా కదా ఎవరికి ఏ పని ఇవ్వాలో ఇవన్నీ కూడా చేయాలి. పక్షపాతం లేకుండా ఇవ్వాలి. అందుకని మన దగ్గర అది లేదు. ఎవరికి తలాంతులు ఉన్నా, ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళు చేస్తామనే పరిస్థితి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయటం అలా జరుగుతుంది. మీరు అంతా చూస్తున్నారో లేదో? అది ఈవెన్ ప్రార్థన కూడా క్రమం ఎట్లా అంటే ఎవరు ముందు వస్తే వాళ్ళు చేస్తానంటారు. సీనియర్ లేదు, జూనియర్ లేదు, పెద్ద అని లేదు, గద్ద అని లేదు. ఓకేనా? అట్లా కాబట్టి అలా. ఇప్పుడు ఎవరి కింద పెట్టాడు? అహరోను ఈతామారు ఈ కుమారుడు. ఇక్కడ ఎవరి కింద పెట్టాడు? ఎలియాజరు. అహరోను 16వ వచనం చూడండి, 4:16. ఎలియాజరు కదా. ఇక్కడ ఎవరు? కహాతీయులు ఎవరి కింద? అహరోను, ఎలియాజరు. ఇక్కడ అహరోను ప్రధాన యాజకుడు ఒక్కడే ఉంటాడు. కాబట్టి అహరోను కుమారులు 4 ఉంటారు కదా, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్కరు. ఓకే, ఇలాగా ఈ క్రమాన్ని మనం కూడా సేవలు ఏం చేయాలి? పాఠం. ఈ క్రమం ప్రతి స్థానిక సంఘంలో కూడా నాయకులు, సంఘాలు నడిపించేవారు ఇటువంటి ప్రత్యక్షత కలిగి పక్షపాతం లేకుండా అలా చేసుకోవాలి. నేను, నా పిల్లలు, నా కుటుంబం, నేను యెహోవాను సేవిస్తాము అన్నంతవరకు, వెంబడిస్తామన్నంతవరకు పనికి వస్తుంది. మేమే సేవ చేస్తాం, మీరెవరూ అవసరం లేదు అనుకో. అర్థమైందండి? ఎవరికి సేవ చేస్తాం? కాబట్టి అలాగా చాలామంది చాలా సంఘాల్లో ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఇతరుల్ని తరఫీదు ఇవ్వట్లేదు, కానీ యేసుప్రభు 12 మంది సొంత తమ్ముళ్ళని చేర్చుకున్నాడు. ఆయన తమ్ముళ్ళు కూడా వచ్చారు. అయితే బయట వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? చేర్చుకున్నాడు. సో అట్లా సంఘం అనేది ఇలాగ ఉండాలి. ఈ ప్రత్యక్షత మీరు కూడా కలిగి ఉండాలి. అందుకని బోధనలు మనం నేర్చుకోవాలి. సంఘాన్ని నడిపించేవారు కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు నేర్చుకునే కొద్ది ఆ పరిస్థితి ఇక్కడ ఉందో లేదో చూడాలి. ఎటువంటి లోపం ఉన్నా నాకు చెప్పాలి. వాక్యం ఇలా ఉందనుకుని మీరు అట్లా నడిపిస్తున్నారని చెప్పాలి. అట్లా సేవకులందరూ కూడా చేస్తే ఏమైనా సమస్య ఉంటుందా? ప్రార్థన చేసుకుందాం.